హలో ఫ్రెండ్స్, గురు పౌర్ణిమ శుభాకాంక్షలు అందరికీ. ఇక్కడైతే నేను ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. ఇక్కడ శివలింగం, నాగదేవత, సుబ్రహ్మణ్య స్వామి, నారాయణమూర్తి, దత్తాత్రేయ స్వామి అందరైతే ఉంటారు అనమాట. అక్కడ ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క దేవుని దర్శించుకునేటట్టు అన్ని దేవులను అయితే అక్కడ ప్రతిష్ఠించారు. తర్వాత అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్ళి అక్కడ కూడా దర్శనం అయితే చేసుకున్నా. చాలా బాగుందన్నమాట. మంచిగా అనిపించింది మనసుకి. మనం దత్తాత్రేయుని కానీ, సాయిబాబా కానీ, రాఘవేంద్ర స్వామి కానీ, దక్షిణామూర్తిని కానీ ఏ దేవుణ్ణైనా గురువుగా భావించి మనమైతే పూజించవచ్చు. ఈరోజు గురు మంత్రం సాయిబాబా కానీ, దత్తాత్రేయ కానీ ఏదో ఒక మంత్రం మనం జపిస్తూ ఉండాలన్నమాట. మనకు మంచి చెప్పే గురువులు కానీ, మనకు మంచి చెప్పేవారు ఎవరైనా సరే మనకు గురువులతో సమానం అన్నమాట. గురువు యొక్క అనుగ్రహం మనపై ఉంటే చాలా మంచిది. దత్తాత్రేయ చరిత్రలో ఉంటుందన్నమాట గురువు యొక్క ప్రాధాన్యత ఎంత ఉంటుంది మన పైన అని. ఇంకా నేను అది బుక్ కూడా చదివిన, గురు చరిత్ర చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.